నాటకానికి భావదారిద్ర్యం తోడైందా? వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటకం తయారవడానికి ₹1,00,000 ఖర్చు చేశారని కొందరు, 1,000 ఖర్చు చేశారని కొందరు మాట్లాడుకుంటుంటారు. ఆ మాటలు విని వీరి ద్వారా విన్నప్పుడు కొందరికి ఆశ్చర్యము కలుగుతుంది, కొందరికి జాలి కలగక మానదు. పరిషత్తుల్లో వేసే నాటకమైతేనే అక్కడక్కడ ఎంపికయి ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు నోచుకుంటూనే క్యాష్ అవార్డు అందుకోవటం జరుగుతుంది. ఎక్కువసార్లు ఎంపిక కాకపోయినా, ఎక్కువసార్లు క్యాష్ అవార్డులు రాకపోయినా, చేసిన ఖర్చులు భర్తీ కాకపోగా పైగా ఇంకా చేతి చమురు వదిలిస్తూనే ఉంటుంది. ఔత్సాహిక నాటక రంగంలో అతి తక్కువగా ప్రదర్శించే నాటక ప్రదర్శనలకు స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఇతర క్లబ్బులలో, సంస్థల్లో మొదలగు వాటి చోట ఖర్చు చేసిన డబ్బు గోడ మీద సున్నం కొట్టినట్లే ఇక తిరిగి రాదు. ఖర్చు చేసి సరదాగానే నాటకం వేస్తుంటారు. దీని గురించి ఎవరూ ఆలోచించవలసిన పని లేదు. అది వాళ్ళ ఇష్టం. ఇక పరిషత్ నాటకాన్ని గురించి మాత్రమే ఆలోచించవలసిన పని ఉంది. తమ స్వంత డబ్బులు ఖర్చు చేసి పరిషత్తులో పాల్గొని తమ ఖరీదైన నాటకాన్ని తక్కువ ప్రదర్శన ఖర్చులకు ఇచ్చినా వేసి వస్తుంటారు. వీళ్ళు అమాయకులు కాదు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. మరి ఎందుకు నష్టాలకు వేస్తుంటారు? కసి, కండూతి మొదలగు పదాల కంటే అందమైన పదం అభిరుచి అని చెప్పుకోవచ్చును. ఇది ఔత్సాహిక నాటకరంగమే కాబట్టి ఉత్సాహంతో వేశారని అనుకోవచ్చును. ఇది పరిషత్ నిర్వాహకులు మరో రకంగా పరోక్షంగా ఎక్స్‌ప్లాయిట్ చేసినట్లే అవుతుంది. అయినా దీనికి వారు సమాధానం చెప్పవలసిన పని లేదు. అడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే: వాళ్ళకు ఇష్టమైన నాటకం వేశారు, మేము ఏం చెయ్యం, మేము ఇచ్చే పారితోషికానికి ఇష్టమయ్యే వారు వచ్చారు అంటారు. అదే ఆ ఖర్చులకు బయటవారు ఎవరైనా ఆ ఖరీదుకు నాటకాన్ని వెయ్యమంటే జమా ఖర్చులు చెప్పి కనీసం ఈ అమౌంట్ అన్నా ఇవ్వకపోతే రాలేమని నాటకం వాళ్ళు చెబుతారు. పరిషత్తుల్లో తక్కువ వస్తుందని తెలిసినా ప్రదర్శిస్తారు. ఎందుకంటే బహుమతులు, క్యాష్ అవార్డు వస్తుందని ఆశ. డబ్బు ఒకవేళ రాకపోయినా బహుమతులు వస్తే గొప్ప. అవి రాకపోయినా చేసేది లేదు. అది అంతే. పంది కంపులోనే నివసిస్తుంది కదా. తక్కువ ప్రదర్శన పారితోషికాలకు ఎక్కువ ఖర్చు చేసిన నాటకాన్ని ఎందుకు వెయ్యాలి అన్నదే ప్రధాన సమస్య. ఇది సమస్య కానే కాదు. మేము వేసుకుంటాం అంటే ఎవరూ ఏమీ చేసేది లేదు. వారి చేతి చమురు వదిలించుకుంటే ఇతరులకేలా? కందకు లేని దురద కత్తిపేటకేలా? తెలిసి కొరివితో తలగోక్కుంటానంటే ఎవరికి నష్టం? తెలుగు నాటక రంగం ఔత్సాహిక నాటక రంగంగానే ఉంది కాబట్టి అంతో ఎంతో పేదరికంలోనే ఉందన్న విషయం అందరికీ తెలుసున్నదే. అమెరికాలో బ్రాడ్వేలో నాటకాలు వేదికలు నాటకం ప్రదర్శనకు కావలసినట్టు తీర్చిదిద్దుతారు. ఖరీదైన సెట్స్ వేస్తారు. సినిమాలను తలపిస్తాయి. లక్షలు ఖర్చు చేసిన అదే నాటకం అదే రంగశాలలో సంవత్సరాల తరబడి టికెట్ షోలు ఇస్తుంటారు. అది వృత్తి నాటక రంగం.
పెట్టుబడి తిరిగి వస్తుంది. మన తెలుగు నాటక రంగం కూడా అలా భారీగా ఖర్చు చేసి వేయటం జరగదు. ఎందుచేత మనది ఔత్సాహిక నాటక స్థాయిలోనే ఉంది, పేదరికంలోనే మగ్గుతోంది. పంచపక్ష పరమాన్నాలతో విందారగించటం కష్టమే. ఈ పరిస్థితిలో ఖరీదైన నాటకాలు ఆడటం అంటే ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లే అవుతుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్లు తెలుసుకోవాలి. అప్పుడే మన తెలుగు నాటక ప్రయోక్తలు నష్టపోరు. నాటక రంగంలో అనేక శైలి విధానాలు, రియలిజం, వాస్తవికతావాదం, న్యాచురలిజం, స్వాభావికతావాదం, సింబాలిజం, ప్రతీకవాదం, సర్రియలిజం, అతివాస్తవిక విధానం, ఫార్మలిజం, ఎక్స్ప్రెషనిజం, అభివ్యక్తివాదం, అబ్సర్డిజం, అనిరుద్ధ రూపకం మొదలు ఎన్నో ఉన్నాయి. మన తెలుగు నాటకాలు ఎక్కువగా రియలిజంని అనుసరించటం వల్ల కూడా భారీ నష్టాలుగా గురి అవటం జరుగుతోందనిపిస్తోంది. అందుకు నాటక రంగంలోనే అనేక శైలీకృత విధానాలు అనుసరించటం వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవచ్చును కదా. ఇంకా డ్యాన్స్, మైమ్, మాస్క్, ఫ్రీజ్, లిటరేచర్, షాడో, డాక్యుమెంటరీ, విజువల్ ప్రొజెక్షన్స్, బాడీ మూమెంట్స్, కటౌట్స్, స్టెప్స్, ఎలివేషన్స్ మొదలగు ఎన్నో విషయాలను ప్రయోక్తలు తెలుసుకొని తమకు అందుబాటులో ఉన్నవి వాడుకొని ప్రదర్శన ఖర్చులు తగ్గించుకోవచ్చును. ఎపిక్ థియేటర్, ఎన్విరాన్మెంటల్ థియేటర్, పపెట్ థియేటర్, స్ట్రీట్ థియేటర్, ఫోక్ థియేటర్ మొదలగు పరిజ్ఞానం ప్రయోక్తలకు సంపాదించి వాడుకోవాలి. మన సంస్కృత నాటక రంగాన్ని, మన జానపద కళారంగాల్ని కూడా అధ్యయనం చేసి ప్రయోగాల్లో ఉపయోగించుకోవాలి. పాశ్చాత్య నాటక రంగాన్ని కూడా తెలుసుకుని మనకి వీలైనని అనుసరించడం మంచిది. నాటక రచన, నటన, లైటింగ్, మేకప్, దుస్తులు, సెట్స్ మొదలగు ప్రధాన అంశాల్లో నూతన పద్ధతులను అవలంబించవచ్చును. నాటక రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చును, ఉపాయంగా తెలివిగా తప్పించుకోవచ్చును. 1906 సంవత్సరం నుంచి తర్వాత అక్టోబర్ 1916 వరకు జరిగిన రెవల్యూషన్స్ వల్ల 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం వల్ల ప్రతి వస్తువులు కలప, పెయింట్, క్యాన్వాస్ మొదలగునవి విషయంలో అందుబాటులో లేకపోవటం, దొరక్కపోవటం జరిగింది. రష్యాలో చాలా మార్పులు వచ్చాయి. చిన్న నాటక సంస్థలు దొరికిన వస్తువులతోనే సంతృప్తి పడవలసి వచ్చింది. మేయర్ హోల్డ్ ఈ పరిస్థితుల్లో ఒక కొత్త విధానం కనుగొన్నాడు. సెట్టింగ్లో ఇల్లు ఉండదు, ఇంటి లోపలి భాగాలు కూడా ఉండవు. స్టెప్స్ అంటే మెట్లు, ల్యాడర్స్ నిచ్చెనలు, లెవెల్స్ సమతలాలు, ఏటవాలు బలలు మొదలు అన్నీ కలుపుతూ సెట్ వేశాడు. అందంగా ఏది తీర్చిదిద్దడం ఉండదు. దీని కన్స్ట్రక్టివిజం అన్నారు. నటీనటులు కదలడానికి, కూర్చోవటానికి, నుంచోవటానికి ఆధారంగా మాత్రమే ఇవి ఉంటాయి. ఇవి న్యాచురలిజంకి, రియలిజంకి భిన్నంగా ఉంటాయి. స్విస్ దేశస్థుడు కళాకారుడు అడాల్ఫ్ అపియా నాటరంగంలో ప్రత్యేక దీపన పితామహుడుగా కీర్తించబడ్డాడు. వెలుగు నీడలతో అద్భుతాలు సృష్టించాడు. బ్రిటిష్ దేశస్థుడు నటుడు, పరికల్పకుడు గార్డెన్ గ్రేట్ నాటక రంగంలో ప్రత్యేక రంగ సజ్జీకరణ పితామహుడుగా కీర్తించబడ్డాడు. ఫ్రెంచ్ దేశస్థుడు రచయిత, విమర్శకుడు, ఉపాధ్యాయుడు, దర్శకుడు జక్యూస్ కూపో ప్రతీకవాదం అనుసరించాడు. ఈ ముగ్గురు కూడా న్యాచురలిజంకి, రియలిజంకి వ్యతిరేకంగా సింబాలిజం
ప్రతీకవాదం మొదట్లో ప్రయోగించి ఉద్యమం చేశారు. తెలుగు నాటక రంగంలో ఎందరో నిరక్షరాస్యులు ఉన్నారు. దేశ విదేశాల్లో నాటరంగాన్ని అధ్యయనం చేసి తెలుగు నాటరంగంలో ప్రయోగించి అభివృద్ధికి ఎవరైనా కృషి చేయవచ్చును. తెలుగు నాటక రంగాన్ని నూతనత్వంతో తేజోవంతం చేయవచ్చును. తెలుగు నాటరంగ దారిద్ర్యానికి భావదారిద్ర్యం తోడవకూడదు కదా. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.